వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రక్షకుని యొక్క ప్రేమ లోకానికి చాటడానికే ఈ వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. తేదీ డిసెంబర్ 16, 3వ శనివారం. స్థలం MGM పార్క్, వోడా పార్క్ ప్రక్కన, విశాఖపట్నం. సమయం సాయంకాలం 6 గంటలకు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, కిడ్స్ కొరియోస్, హృదయాన్ని స్పందింపజేసే సందేశం మీకోసం, మీ కుటుంబాల కోసం. కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. మరియు మీకోసం, మీ కుటుంబాల కోసం 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధం చేశాం. వివరాలకు సంప్రదించండి 8096704111, 8096704222. డోంట్ మిస్ ఇట్. ఇది మీ అద్భుతం. ఇది శాశ్వతమైనది. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రక్షకుని యొక్క ప్రేమ లోకానికి చాటడానికే ఈ వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. తేదీ డిసెంబర్ 16, 3వ శనివారం. స్థలం MGM పార్క్, వోడా పార్క్ ప్రక్కన, విశాఖపట్నం. సమయం సాయంకాలం 6 గంటలకు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, కిడ్స్ కొరియోస్, హృదయాన్ని స్పందింపజేసే సందేశం మీకోసం, మీ కుటుంబాల కోసం. కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. మరియు మీకోసం, మీ కుటుంబాల కోసం 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధం చేశాం. వివరాలకు సంప్రదించండి 8096704111, 8096704222. డోంట్ మిస్ ఇట్. ఇది మీ అద్భుతం. ఇది శాశ్వతమైనది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును కాపాడుకొంటిని. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటానా అని చెప్పన్నాడు. పౌలు భక్తుడు అప్పటికే విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్పి అనడాన్ని మనం చూస్తున్నాం. విశ్వాసాన్ని పౌలు భక్తుడు కాపాడుకున్నాడు. పౌలు భక్తుడు కాపాడుకోవాల్సిందేంటో, కాపాడుకోకూడనిదేంటో, అవసరమైందేంటో, అవసరం లేనిదేంటో బాగా ఎరిగిన భక్తునిగా మనం తెలుసుకోవచ్చు. సో పౌలు భక్తుడు తన జీవితంలో ఎన్నింటినో పెంట కింద ఎంచుకున్నాడు. తన విద్యార్హతలు, తన కులం, తన పౌరసత్వం, తన యొక్క ఆస్తి, సంపద, తనకున్న పేరు, పలుకుబడి, ప్రఖ్యాతులు అన్నింటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కానీ విశ్వాసం ఒక్కదాన్నే విలువైందిగా ఎంచుకున్నాడు. అందుకోసమనే దాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపించాడు. అందుకే తన జీవిత చరమాంకుల్లో అన్న మాట ఏంటంటే, అమ్మయ్య విశ్వాసం కాపాడుకొంటిని అని చెప్పన్నాడు. అమ్మయ్య నేను ఇంకేదో కాపాడుకొంటిని అని చెప్పనలేదు, విశ్వాసము కాపాడుకొంటిని అని చెప్పడానికి మనం చూస్తున్నాం. ఎందుకంటే పౌలు భక్తునికి విశ్వాసం యొక్క విలువేంటో తెలుసు. ఈ రోజుల్లో క్రైస్తవులకి విశ్వాసం యొక్క విలువేంటో తెలియదు. అపవాదికి విశ్వాసం యొక్క విలువేంటో బాగా తెలుసు. అందుకనే అపవాది కూడా అంచు దినాల్లో ఏం చేస్తాడంటే, విలువైన దాన్ని దొంగతనం చేయడానికి వస్తాడు. ఎందుకంటే అపవాదికి ఉన్న ఇంకొక పేరు దొంగ కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు అని చెప్పన్నాడు. సో అందుకని దాన్ని నేను కాపాడుకున్నాను అన్నాడు. సో కాపాడుకోవడం అంటే పోగొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది కనుకనే కాపాడుకొంటిని అని చెప్పే మాటని మనం చూస్తున్నాం. ఈ అంచు దినాల్లో విశ్వాసం యొక్క విలువను ఎరిగిన అపవాది ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎంత మంచిగా ఉండు, ఎంత భక్తిగా ఉండు, నీతిగా ఉండు, కానీ విశ్వాసం అనే దాన్ని పోగొట్టుకో అనే మంత్రాన్ని ఉపయోగించడాన్ని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మొట్టమొదట పిరికివారు, 2 అవిశ్వాసులు. చాలు, అవిశ్వాసులు అంటే అసహ్యులు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, పెద్ద లిస్టు వెనకాతలు ఉంది. నువ్వు అసహ్యుడు కాదు, నువ్వు వ్యభిచారువు కాదు, దొంగవు కాదు, నరహంతకుడు కాదు, కానీ నీలో ఉన్న అవిశ్వాసం వాటన్నిటికంటే ముందుగా నిన్ను నరకంలోనికి నెట్టేస్తుంది. అందుకని అపవాది ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఒక అవిశ్వాసిగా పెరగాలని, నువ్వు ఒక అవిశ్వాసిగా దిగజారిపోవాలని అపవాది అంచు దినాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం అని చెప్పే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంది ఏంటంటే, అంచు దినాల్లో విశ్వాసము కనుగొందున, అందుకనే నీ విశ్వాసాన్ని కాపాడుకో, జాగ్రత్త అని చెప్పి దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. సో ఈ రోజున మనకు తెలియాల్సింది ఏంటంటే, విశ్వాసం ఎంత విలువైందో మనకు తెలిస్తే తప్పకుండా మనం కూడా పౌలు భక్తుల్లా దాన్ని కాపాడుకోవడం కోసం మనం ఆరాటపడతాం. కానీ విశ్వాసం యొక్క విలువ మనకు తెలియకపోవడం వలన ఈ రోజున విశ్వాసం దాందేముందులేండి అన్నట్లుగా జీవించే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. విశ్వాసం యొక్క విలువను గురించి పేతురు రాసిన
మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-7 ఇక్కడ ఉన్న మాటల్ని బట్టి భక్తుని యొక్క అనుభవంలో విశ్వాసం ఎంత విలువైందో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏమని రాయించాడు? 7వ వచనంలో విశ్వాసము బంగారము కంటే విలువైనది అని చెప్పి అక్కడ రాయించాడు. సో మేలిమి బంగారం ఏదైతే మన జీవితాల్లో చేయలేదో దానిని విశ్వాసం మనకి చేయగలదు. మేలిమి బంగారం మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వలేదు, కానీ విశ్వాసం మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. మేలిమి బంగారం మన పాపాల నుంచి మనం విడిపించలేదు, కానీ విశ్వాసం అన్నది, విశ్వాసం ద్వారా మన యేసుక్రీస్తు మీద ఎందలి విశ్వాసం ద్వారా మనం రక్షింపబడగలుగుతాం. విశ్వాసం అనేది మనల్ని పరలోక సంబంధులుగా చేయగలదు, కానీ బంగారం మనల్ని పరలోక సంబంధులుగా చేయలేదు. విశ్వాసం అనేది మనల్ని స్వస్థపరచగలదు, కానీ బంగారం మనుషుల్ని స్వస్థపరచలేదు. అందుకోసం అని చెప్పి రెండింటిని బ్యారేజ్ వేసుకుంటే పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే మేలిమి బంగారము కంటే విలువైనది విశ్వాసం అని చెప్పి ఇక్కడ మనకు రాయడాన్ని మనం చూస్తున్నాం. 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఉంది, ఇది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. ఏంటది? విశ్వాసం. విశ్వాసం అక్షయమైనది, పాడు కానిది అని మనం చూడగలుగుతున్నాం. 3వదిగా మనం చూసినట్లయితే 5వ వచనంలో ఇది ఆస్తి, ఈ ఆస్తి ఎక్కడుంది అంటే పరలోకమందున్నది అని చెప్పి అక్కడ రాయబడింది. 5వదిగా మనం చూసినట్లయితే ఈ విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడతాం అని చెప్పి, అంటే విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడతాం అని చెప్పి ఇక్కడ భక్తుడు రాయడాన్ని మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ విశ్వాసం అనేది శ్రమలలో ఆనందమును కలుగజేయును అని చెప్పి అక్కడ భక్తుడు రాయించాడు. విశ్వాసం ఎంత గొప్పదంటే శ్రమల్లో ఉండేటప్పుడు కూడా మనకి ఆనందాన్ని కలుగజేసేది ఏంటంటే విశ్వాసం అని చెప్పన్నాడు. చివరిగా మనం అక్కడ చూస్తే మన జీవితంలో ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనకి ఘనత, మెప్పు, మహిమ మూడింటిని కలుగజేసేది ఏంటంటే మన విశ్వాసం. మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి 4 మార్గాలు, 4 ways we can keep our faith. ఈరోజు చెప్పబడే ఈ సందేశం మీ నిత్యత్వానికి సంబంధించింది, మన శాశ్వత జీవితానికి సంబంధించింది. అందుకని వీటిని చాలా సీరియస్గా మీరు తీసుకోండి. అంచుకాలంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎండ్ టైమ్ వార్నింగ్స్లో ఇది కూడా ఒకటి, విశ్వాసం కాపాడుకోండి, ఎందుకంటే అది కనుమరుగైపోయే రోజు వస్తుంది, జాగ్రత్త అని చెప్పి. సో ఇందులో మొట్టమొదటిగా నో యువర్ ఫెయిత్. నీ విశ్వాసం పట్ల నీకు ఒక స్పష్టమైన వైఖరి అనేది ఉండాలి. నువ్వు ఏం వింటున్నావు అన్న దాని గురించి నీకు తెలిసి ఉండాలి కదండి. వెల్ డిఫైన్డ్ అని చెప్పి అంటారు. స్పష్టంగా నీ విశ్వాసం అంటే ఏంటి అన్నట్టుగా ఉండాలి. ఒక రోజున విట్ఫీల్డ్ అనే గొప్ప దైవజనుడు బొగ్గు గనులో పనిచేస్తున్న ఒక కార్మికుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు యేసుక్రీస్తు విషయంలో నీ విశ్వాసం ఏంటి, నువ్వు దేన్ని నమ్ముతున్నావు అని చెప్పి అడిగాడు. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, మా చర్చ్ ఏది నమ్ముతుందో నేను అదే నమ్ముతున్నానండి అని చెప్పన్నాడు. ఓకే, మీ చర్చ్ ఏం నమ్ముతుంది అని చెప్పన్నాడు. వెంటనే వ్యక్తి అన్నాడు, మా చర్చ్ నేనేం నమ్ముతున్నానో మా చర్చ్ అదే నమ్ముతుందండి అని చెప్పన్నాడు. ఓకే, నువ్వు నీ చర్చు రెండూ కలిపి ఏం నమ్ముతున్నారు అంటే మేమిద్దరం ఒకే దాన్ని నమ్ముతున్నామండి అని చెప్పన్నాడు. చూసారండి, అంటే ఈ వ్యక్తికి ఏం నమ్ముతున్నాడు అన్నది తెలీదు. దాన్ని క్లౌడీ ఫెయిత్ అంటారనమాట. అంటే మబ్బుల్లోంచి చూసే విశ్వాసం లాంటిది. అది ఎలా ఉంటుందంటే మబ్బులోంచి ఏదైనా స్పష్టంగా కనిపిస్తుందా? అలాగే కొంతమంది మబ్బు విశ్వాసం కొంతమందిలో ఉంటుంది. మబ్బుల్లోంచి ఏదో అలాగా కదండి గాలిలో వెళ్ళిపోతున్నట్టుగా, ఏదో అలాగా ట్రాన్స్లో ఉన్నట్టుగా కొంతమంది ఆ భ్రమలో బ్రతుకుతూ ఉన్నట్టుగా ఉంటారు. అందుకనే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అంటే అసలు మన విశ్వాసం, మనం దేన్ని నమ్ముతున్నాం అన్న దాని గురించి మనకు ఒక స్పష్టత ఉండాలి. అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చిన కొంతమందికి నువ్వేం నమ్ముతున్నావు అని చెప్పంటే వాళ్ళు చెప్పేదంతా ఎలా ఉంటుందంటే, నమ్మడం అంటే ఏముందండి, యేసుప్రభు గొప్పవాడు, నా వైఫ్ వెళ్తుంది, నేను కూడా వెళ్తున్నాను, ఏదో వెళ్ళిన దగ్గర నుంచి పీస్ ఆఫ్ మైండ్ బాగుందండి, చక్కగా నాకు ఏదో జాబ్ వచ్చింది, మా అమ్మాయికి మ్యాచ్ కుదిరింది, చక్కగా పెళ్ళి అయిపోయింది, ఇల్లు కొనుక్కున్నాం, మా అబ్బాయికి ఏదో ఆ భగవంతుడి దయ వలన ఉద్యోగం వచ్చింది, అదే నమ్ముతున్నారు సార్, భగవంతుడు గొప్పవాడండి అని చెప్పే క్రైస్తవులు కానీ చాలామంది ఉంటారు. మీకు తెలుసా, చాలామందికి వాళ్ళు ఏమి నమ్ముతున్నారో, ఏమి నమ్మాలో, అసలు నీ విశ్వాసం ఏంటి అంటే కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. నువ్వు అటువంటి వ్యక్తిగా ఉండకూడదు. మొట్టమొదట నీ విశ్వాసాన్ని గురించి నీకు ఒక స్పష్టత అనేది ఉండాలి. విశ్వాసాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి అన్నప్పుడు మొట్టమొదట మన విశ్వాసం ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉండాలి. తర్వాత మన విశ్వాసం మన యొక్క మానసిక విషయాల మీద కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. తర్వాత మన శరీర సంబంధమైన వాటి మీద కూడా మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన విషయాల్లో మాత్రమే దేవుడు నాకు అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు చేసి నా కష్టాలు తీరుస్తాడు అనుకుంటూ కలిగి ఉన్న విశ్వాసమే ఎక్కువ మంది కలిగి ఉన్నారు. కానీ చాలామంది జీవితంలో అదొక నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అని చెప్పినట్లుగా మనకంటే ముందు విశ్వాస వీరులు అని పిలువబడిన అబ్రహాము మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాది
పునాదులు గల పట్టణం కోసం వారు నిరీక్షించారంట. అంటే వారి విశ్వాసం దేని మీద మొట్టమొదటి ఫోకస్ చేయబడిందంటే నిత్యత్వం మీద ఫోకస్ చేయబడింది. ఆత్మ సంబంధమైన దాని మీద, నిరీక్షింపబడి దాని మీద వారి యొక్క విశ్వాసం ఎప్పుడు కూడా ఫోకస్ చేయబడింది. కనుక ఈ అంచె దినాల్లో క్రైస్తవుని యొక్క విశ్వాసాన్ని కాపాడుకోండి అని అంటే మనం ఎంతవరకు కాపాడుకుంటామంటే కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం తగ్గేటువంటి విశ్వాసం వరకే మనం ఉంటున్నాం. మనం ఇల్లు కట్టుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, మేము అనుకున్నట్లుగా దేవుడు అన్నీ చేశాడనే విశ్వాసం వరకే మనం ఆగిపోయే వారంగా ఉండకూడదు. అదేవిధంగా మానసికంగా నేను స్ట్రాంగ్గా ఉంటానండి, ఏ పరిస్థితులు వచ్చినా నేను తట్టుకోగలిగేలాగా ఉన్నానండి అన్నంత వరకు ఆగిపోకూడదు. జీవితంలో ప్రభువు కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అదే మనల్ని దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ నిరీక్షణ కలిగిన పట్టణంలో మనం అడుగు పెట్టడానికి అవకాశాన్ని కలుగు చేస్తుంది. కానీ దేవుడు మన జీవితంలో మన విశ్వాసం మొట్టమొదట ఆత్మ సంబంధమైన, తర్వాత మానసికమైన, శారీరకమైన విషయాల మీద ఆధారపడి ఉండాలి. అంటే మనం రివర్స్ చేసుకున్నాం అనమాట. మొట్టమొదట శారీరకంగా విశ్వాసంతో బాగున్నామా లేదా, రెండోదిగా మానసికంగా విశ్వాసంలో బాగున్నామా, ఏమైనా టైం ఉంటే మూడోదిగా ఆత్మీయంగా అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అపవాది ఏం చేస్తాడంటే ఈ అంచె దినాల్లో మొత్తం అన్ని కూడా ఊది ఆర్పేసి విశ్వాసం లేకుండా ఉండే ఒక దౌర్భాగ్య స్థితిలోకి నేను తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకనే నీ విశ్వాసం గురించి నీకు మొట్టమొదటి తెలిసి ఉండాలి. సో నెంబర్ 1, నో యువర్ ఫెయిత్. ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని అంటే యేసు క్రీస్తు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు, ఆయన రక్తం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా పాపినైన నాకు విమోచన కలిగింది, మృతుల పునరుద్ధానం ఉందని నా విశ్వాసం, నేను దాన్ని నమ్ముతున్నాను. నాకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడని నేను నమ్ముతున్నాను. పాతాళం పరలోకం అనేది ఉన్నది అని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని నేను నమ్ముతున్నాను. త్రిత్వాన్ని నేను నమ్ముతున్నాను. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను అని చెప్పగలిగేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అటువంటి నిత్యత్వానికి సంబంధించిన విశ్వాసంతో పాటు ఈ లోకంలో కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, తన చిత్తానుసారంగా దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు అన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతేగాని ఈ లోకం మట్టుకు మాత్రమే ఉండేటువంటి విశ్వాసం, నమ్మకం అనేది దేవుడిని సంతోషపరచదు. దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. ఈ లోకం మట్టుగా నువ్వు బాగుంటావు. దేన్ని మనం నమ్మాలి అన్నది ఎలా తెలుసుకోగలం, అలాగే విశ్వాసాన్ని ఎలా కలిగి ఉండగలం అంటే సింపుల్గా ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడం ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని గూర్చిన మాట వలన, క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. సో మనకి కావాల్సిన స్పష్టమైన విశ్వాసం అన్నది ఎలా మనకు కలుగుతుంది అంటే వినుట వలన. ఏం వినడం వలన? దేవుని యొక్క వాక్యం వినడం వలన. మనం ఎప్పుడూ కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వాస్తవాన్ని మర్చిపోకూడదు. అదేంటంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడల్లా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను అన్నట్లుగా మనం చదవాలి కదండి. ఏ నాయకుడైనా అధికారైనా వాళ్ళ గురించి ఏమని ఉంటుంది, ముఖ్యమంత్రి గారు పత్రికాముఖంగా తెలియజేశారు అని చెప్పంటారు. అంటే తన అభిప్రాయాన్ని పత్రికల ద్వారా తెలియజేశారు అని అర్థం. అలాగనే దేవుడు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దీని ముఖంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని మనం చదువుతున్నప్పుడల్లా కూడా నేను వింటున్నాను, దేవుడు నాకు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు అన్నట్లుగా మనం బైబిల్ గ్రంథం చదవాలి. అందుకనే ఎంత ఎక్కువగా నువ్వు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని నమ్ముతావో అంతగా నీ జీవితంలో విశ్వాసం అనేది కలుగుతుంది. ఎటువంటి విశ్వాసం నీకు కావాలో అటువంటి విశ్వాసం నీకు కలుగుతుంది. అందుకనే ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు ఎంత ఎక్కువగా చదువుతావో అంతగా నీ విశ్వాసాన్ని గురించి నీకు అర్థమవుతుంది. నీ విశ్వాసం ఏంటో నువ్వు ఎవరైనా అడిగితే చెప్పగలిగే స్థాయి నీకు ఎప్పుడు వస్తుందంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనాన్ని కూడా నువ్వు ఎప్పుడైతే చదువుతావో, ఎప్పుడైతే వాక్యం అంతటిని చదువుతూ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా నువ్వు వ్యవహరిస్తావో అప్పుడు నీ జీవితంలో ఏ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలో అన్నది నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది దేవుని యొక్క ప్రేమలేఖ. మనల్ని ప్రేమించి మన కొరకు దేవుడు రాసిన ప్రేమలేఖ. ఈ ప్రేమలేఖలాగా మనం చదివినప్పుడు తప్పనిసరిగా మనం దీంట్లో చాలా ఆసక్తిని పొందుకోగలుగుతాం, విశ్వాసాన్ని పొందుకోగలుగుతాం. సో ఎప్పుడైనా ఎవరైనా ప్రేమలేఖ చదివారా అడిగానంటే అందరూ చేయెత్తుతారేమో, వద్దులేండి. సో ఒక వ్యక్తి చెప్పాడు, నాకు ఒక లవ్ లెటర్ వచ్చిందండి ఫస్ట్ టైము, అసలు నేను మర్చిపోలేను ఇప్పటికీ కూడా అన్నాడు. సో నీకు వచ్చిన లవ్ లెటర్ గురించి నీ అనుభవం చెప్పు అంటే అతను ఏం చెప్పాడు తెలుసా, మొట్టమొదట అమ్మాయి ఆ లెటర్ రాసినప్పుడు సార్ ఇలా తడుగుతానే ఉన్నానండి, లెటర్ అంతా కూడా అమ్మో ఆమె రాసిందే ఉత్తరం అని చెప్పి చదువుతానే ఉన్నాను సార్. తర్వాత జాగ్రత్తగా కవర్ గమ్ ఎక్కడ అంటించిందని కూడా జాగ్రత్తగా చూశాను సార్. మెల్లిగా ఓపెన్ చేసి మొదటి లైన్ ఒకటి ఇలా చదివాను, ఏమన్నది అని మరలా చదివానండి. అబ్బాబా ఏం ప్రియాతి అబ్బాబా ఎంత బాగా రాసింది, మళ్ళీ ఏమన్నది అని మొదటి లైనే మరలా చదివాడంట మొత్తం. ఎందుకంటే అది ప్రేమలేఖ. అందుకోసమని దాన్ని ఏం చేశానంటే మరలా చదివాను. ఎన్నిసార్లు చదివానో
తెలియదండి. అందులో చదివిన తర్వాత కొన్నిటిని నా హృదయంలో దాచేసుకున్నానండి. బస్సులో వెళ్తున్నాయి, అభయం అన్నది భలే ఉంది అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడినండి. అదంతా నా హృదయంలో రాసుకున్నానండి. కొన్నింటికి అండర్లైన్ చేసుకున్నానండి. ఎప్పుడు పడితే అప్పుడు చదువుతూ ఉండేవాడినండి అని చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? అది ప్రేమ లేఖ. అదేవిధంగా ఇది కూడా దేవుడు నీకు రాసిన ప్రేమలేఖ అని నువ్వు గుర్తించినప్పుడు ఇది కూడా ఏమన్నాడు, దేవుడు నన్ను ఏమని సంబోధించాడు, ఇంత బాగా నన్ను పిలిచాడా అని చెప్పి నువ్వు కూడా మరలా చదువుతూ ఉంటావు. చదివిందే చదువుతూ ఉంటావు, అదే గుర్తించుకుంటావు, అదే హృదయంలో దాచుకుంటావు, అదే అండర్లైన్లో చేసుకుంటావు. అలా నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ప్రేమలేఖ అని గుర్తిస్తావో, ఈ ప్రేమలేఖ అందరి విశ్వాసం నీకు పుట్టినప్పుడు నీకు నిజమైన విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుంది. నీ విశ్వాసాన్ని పోషించు, అది రెండవ మెట్టు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మన విశ్వాసానికి కాస్త భోజనం పెట్టడం మనం నేర్చుకోవాలి కదండి. ఒక మనిషి అన్నం తినడం తగ్గించాడు అనుకోండి, ఏమవుతుంది? ఫుడ్ పెట్టడం మానేస్తే రోజుకి కూడా నీరసించిపోతాడు, బలహీనుడైపోతాడు. అక్కడ నుంచి ఆ కొమ్మ రెమ్మ పట్టుకొని మెల్లుగా నించోవడం ట్రై చేస్తాడు. ఇంకొంచెం రోజులు భోజనం పెట్టలేదు అనుకోండి, ఇలా టచ్ చేస్తే డామ్ అని పడిపోతాడు. ఎందుకంటే భోజనం లేదు. ఇంకా పెట్టకపోతే మంచానికి అంటికి పోయి చచ్చిపోతాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మన విశ్వాసానికి కూడా మనం భోజనం పెట్టకపోతే అది కూడా బలహీనం అయిపోతుంది. ఏ పరిస్థితి వచ్చి నిన్ను టచ్ చేసినా డామ్ నువ్వు పడిపోతావు. కొంతకాలానికి దానికి భోజనం లేక మన విశ్వాసం కూడా చచ్చిపోద్ది. అందుకోసం అని చెప్పి మన విశ్వాసం చచ్చిపోకుండా ఉండడం కోసం ప్రతిరోజు 3 పూట్ల ఏ విధంగా అన్నం తింటున్నావో, ఫుడ్ తీసుకుంటున్నావో నీ శరీరానికి, అలాగే నీ విశ్వాసానికి కూడా బాగా ఫుడ్ మంచిగా ఫీడ్ చేయాలి నువ్వు. అందుకోసం అని చెప్పి నీ జీవితంలో రెండవదిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫీడ్ యువర్ ఫెయిత్. సో అయితే మన విశ్వాసానికి మంచి ఆహారం ఏంటి, మెను ఏంటి? బైబిల్లో చూసినట్లయితే మెను ఏంటంటే నెంబర్ 1 వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమే మన విశ్వాసానికి మంచి ఫుడ్. అందుకనే బైబిల్లో ఏమనుందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పి. అంటే ఇక్కడ ఏంటంటే మనిషి శరీరానికి ఏ విధంగా రొట్టె పెడతామో అలాగే మన ఆత్మీయ జీవితానికి వాక్యం అనే రొట్టె, అదేవిధంగా వాక్యం అనే పాలను మన యొక్క విశ్వాసానికి కూడా మనం పెట్టడం మనం నేర్చుకోవాలి. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకును అని చెప్పి ఇక్కడ దేవుడు రాయించాడు. మన విశ్వాసాన్ని పెంచి పోషించాలి. దేంతో అంటే మెనూలో మొట్టమొదటి చేర్చబడింది వాక్యం. వాక్యంతో మనం ఎక్కువగా పోషిస్తున్నప్పుడు మనం బలంగా నింపబడతాం. అందుకోసమనే విశ్వాసాన్ని పెంచేటువంటి మాటలు వినాలి, విశ్వాసాన్ని పెంచేటువంటి పాటలు వినాలి, నిన్ను విశ్వాసంలో స్థిరపరిచేటువంటి సందేశాలు వినాలి, విశ్వాసంలో నిన్ను బలపరిచేటువంటి పుస్తకాలు చదవగలగాలి. వాక్యం ద్వారా కూడా దేవుని మాట వినడం ద్వారా ఈ విధంగా విశ్వాసాన్ని పెంచుకోవాలి. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రక్షకుడు మీ కొరకు జన్మించినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రక్షకుని యొక్క ప్రేమ లోకానికి చాటడానికే ఈ వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్ తేదీ డిసెంబర్ 16 3వ శనివారం. స్థలం MGM పార్క్, వుడా పార్క్ ప్రక్కన, విశాఖపట్నం. సమయం సాయంకాలం 6 గంటలకు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, కిడ్స్ కొరియోస్, హృదయాన్ని స్పందింపజేసే సందేశం మీకోసం, మీ కుటుంబాల కోసం. కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. మరియు మీకోసం, మీ కుటుంబాల కోసం 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధం చేశాం. వివరాలకు సంప్రదించండి 8096704111 8096704222. డోంట్ మిస్ ఇట్. ఇది మీ అద్భుతం. మన విశ్వాసాన్ని మనం పెంచి పోషించాలి. దాని మెనూలో మొట్టమొదటి చేర్చాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఎంత ఎక్కువగా వాక్యంతో సహవాసం చేస్తావో అంత విశ్వాసంలో నువ్వు బలంగా ఉంటావు. వాక్యంతో పాటు మెనూలో రెండోది తప్పకుండా ఉండాల్సిన డిష్ ఏంటంటే ప్రార్థన అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకోసం అంటే దేవునితో సహవాసం. మనం పరిశుద్ధుడైన దేవునితో ఎంత ఎక్కువగా సహవాసం చేస్తూ ఉంటామో ఆ సహవాసం కూడా మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అందుకనే ప్రార్థనా పరులు జీవించే విధానం, ప్రార్థనా పరులు మాట్లాడే విధానం మామూలు వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకని ప్రార్థన అనేది రెండో మెను. మూడోది ఏంటంటే వర్షిప్, ఆరాధన. మనం కేవలం ఆదివారం నాడు దేవుని సంధిలోకి వచ్చి చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడే 2 పాటలతో అయిపోయే ఆరాధన కాదు. జీవితకాలం అంతా దేవుణ్ణి ఆరాధన చేయడం ద్వారా మనం విశ్వాసంలో బలపరచబడతాం, ఎప్పుడు రీఛార్జ్ అవుతూ ఉంటాం. అందుకనే ఇంటి దగ్గర కూడా మనం పాటలు పాడగలగాలి, కుటుంబం అంతా కలిసి కూడా పాటలు పాడగలగాలి. ఎప్పుడు కూడా దేవుని సంధిలో మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవుని సంధిలో మోకరించేటప్పుడు మొట్టమొదట ఆరాధన, స్తుతి, కృతజ్ఞత. నువ్వు ఒంటరిగా చేస్తున్నప్పటికీ కూడా, నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటున్నప్పుడు కూడా మొట్టమొదటిగా
మొట్టమొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞత, దేవునికి ఆరాధన, తర్వాత దేవుని యొక్క వాక్యం, తర్వాత ప్రార్థన, వాటన్నింటితో కూడా జిమ్కి వెళ్ళి బయటకు వచ్చినట్లుగా నువ్వు ప్రార్థన గదిలోంచి విశ్వాసంలో మంచిగా బలిష్ఠుడిగా రూమ్లోంచి బయటికి రావాలి. అటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తిగా నువ్వు పెంపొందించబడాలి అంటే ఈ మెనూ తప్పనిసరిగా వాడాలి. మూడవదిగా నీ విశ్వాసాన్ని పంచుకోవాలి. ఒక సత్యం మీద మనకి నమ్మకం ఉంది. ఆ సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగే రక్షణ. ఆ సత్యం మనల్ని ఏం చేసింది? స్వతంత్రులుగా చేసింది. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అన్నాడు కదండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సో ఆ స్వాతంత్ర్యం మనం ఏం చేయాలంటే ఇతరులకి పంచుకోవడం మనం నేర్చుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం. మన జీవితంలో మనం గనక మనకున్న విశ్వాసం, యేసుక్రీస్తునందలి రక్షణ అనే ఈ విశ్వాసాన్ని మనం ఇతరులతో పంచుకోకపోతే కూడా మన విశ్వాసం చచ్చిపోద్దండి. మన విశ్వాసం చచ్చిపోద్ది. చూడండి, ఎప్పుడైనా మీరు రక్షణ పొందిన కొత్తలో కొంతమంది మంచి వేడి మీద ఉంటారు. కనిపించిన వారందరికీ సువార్త చెప్తూ ఉంటారు. వారు రక్షణ పొందుతూ ఉంటారు. వారి అనుభవాలను వారు పంచుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో మన విశ్వాసం ఎంతగానో పెరుగుతుంటుంది. కానీ కొంతకాలానికి కొంతమంది ఏం చేస్తారంటే ఇతరులతో పంచుకోవడం మానేస్తారు. పంచుకోవడం మానేసిన దగ్గర నుంచి వీళ్ళల్లో ఉన్న విశ్వాసం అంతా కూడా సన్నగిల్లిపోయి చచ్చిపోతుంది. అందుకోసం అని చెప్పి మన విశ్వాసాన్ని ఇతరులతో షేర్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. నీ జీవితంలో విశ్వాసాన్ని ఎప్పుడైనా ఎవరితోనైనా పంచుకున్నావా? చాలా కాలం క్రితం ఒక దగ్గర స్థలం కొన్నాను. ముందు మొక్క కూడా కొంటే బాగున్నాను అనిపించింది దేవుని పరిచర్య కోసం అని చెప్పి. అప్పుడు దేవుని సంధిలో నేను అడిగాను, ప్రభువా ఈ స్థలం కూడా వస్తే కాస్త వంకరగా ఉన్న షేపు, ఏదో కాస్త చూడడానికి బాగునే షేపు లాగా ఉంటుంది అని చెప్పి అడిగినప్పుడు, అయితే దానికి అడ్వాన్స్ ఇచ్చేయి అని చెప్పి ప్రభు నాతో మాట్లాడాడు. అడ్వాన్స్కి నేను పర్స్ కూడా తెచ్చుకోలేదు ప్రభు, ఒకవేళ ఉన్న పర్సులో 500 ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. నీ జేబులో ఎంత ఉందో అంత ఇచ్చేయి అన్నాడు. జేబులో ఎంత ఉందో అంత అని చెప్పి ఇలా అన్ని తడిమి ఇలా చెప్పి ఇలా తీసాడు. 50 పైస్ కనిపించింది. ₹1 ఉంది దేవా అని దేవునితో మాట్లాడినాను. ఈ ₹1 అడ్వాన్స్ ఇచ్చే అని చెప్పాను. ₹1 అడ్వాన్స్ ఇవ్వాలా ఏంటి? లక్షల స్థలానికి ₹1 అడ్వాన్స్ ఇస్తే ఏమంటారు? నీకేమైనా మెంటలా అని చెప్పి అడుగుతారు. అయినా ప్రభు ఎలా ఇవ్వాలి? ఇచ్చే అని చెప్పాను. ఇటువంటివన్నీ విశ్వాసంతో చేయాల్సిన పనులు. అవిశ్వాసులకి, తర్కం కలిగిన వారికి, లాజికల్ అడిగే వారికి ఇవేవి అర్థం కావు. సో ఎలా ఇవ్వాలి ప్రభు అంటే మళ్ళీ ఒక ఆలోచన నాకు వచ్చింది. ఏ స్థలం కొందాం అనుకుంటున్నామో అక్కడ దానికి అడ్వాన్స్ లాగా పాతి పెట్టాలని చెప్పి. ఇంకేముంది ₹1 తీసి అటు ఇటు చూశాను. అక్కడ ఎవరు లేరు. ఎలా తీశాను? హల్లెలూయా స్తుతి మహిమ కప్పేశాను, అంతే. అడ్వాన్స్ ఇచ్చేసాను దేవా అని చెప్పి. అద్భుతంగా కరెక్ట్గా ఒక 3 నెలల్లో ఆ స్థలాన్ని కొనడానికి దేవుడు నాకు అద్భుతమైన ద్వారం తెరిచాడు. హల్లెలూయా. సో ఇది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఫెయిత్ని. దానివల్ల నాకేమొద్దు తెలుసా? ఇప్పుడు నేను దేవుని కోసం ఏదైనా కొత్తది కొనాలన్నప్పుడు ఆ రోజున దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, మళ్ళీ అలాంటిది ఏదో దేవుడు చేస్తాడు. సో షేర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు ఇతరులతో పంచుకోవాలి. నువ్వెంత ఎక్కువగా నీ జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని పంచుకుంటూ ఉంటావో, నువ్వెంతగా యేసుక్రీస్తు ప్రేమను ఇతరులతో పంచుకుంటావో అంతగా నీ విశ్వాసం పెంచబడుతూ ఉంటుంది. నెంబర్ 4, గాడ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మన యొక్క విశ్వాసానికి మనం కంచె వేసుకోవాలి, ఒక బౌండరీ వేసుకోవాలి. మన విశ్వాసాన్ని ఏ వైపు నుంచి ఏ పరిస్థితికి కూడా మన విశ్వాసాన్ని పట్టుకు వెళ్ళిపోవడానికి వీల్లేదు, మన విశ్వాసాన్ని దొంగిలించడానికి వీల్లేదు. అందుకోసం అని చెప్పి గాడ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి నువ్వు ఒక కంచె వేసుకొని కాపాడుకోవడం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ అంచు దినాల్లో అపవాది కొత్త పద్ధతులు, మనుషులకు నచ్చేటువంటి పద్ధతులు తీసుకురావడం ద్వారా విశ్వాసాన్ని దొంగిలించడానికి ఇంకా తీవ్రమైన ప్రయత్నాలు చేయడం మనం చూస్తున్నాం. మన తర్వాత జనరేషన్కి విశ్వాసాన్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. ఎందుకోసం అంటే ఈ రోజుల్లో వస్తున్న కల్చర్ కావచ్చు, సాంప్రదాయాలని కావచ్చు, ఎన్నో రకాలైన పాశ్చాత్య సాంప్రదాయం అని మనం చెప్పుకోవచ్చు. పెద్దవాళ్ళే వాక్యానికి విరోధంగా జీవిస్తున్నప్పుడు వాక్య విరోధమైన పనులు మనం చేయకూడదన్న విశ్వాసాన్ని ఎలా పిల్లలు కాపాడుకోగలరు? అందుకని మన తర్వాత జనరేషన్కి ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అందుకని ఇప్పటి నుంచే మనం కూడా మన పిల్లలకి అసలైన విశ్వాసాన్ని నేర్పించి చిన్నప్పటి నుంచే అందులో వారిని స్థిరపరచడానికి మనం ప్రయత్నించాలి. తిమోతితో పౌలు భక్తుడు ఏమని చెప్పాడో తెలుసా? నేను ఎలాగైతే కాపాడుకున్నానో అలాగే నీకు అప్పగించబడిన దాన్ని నువ్వు కాపాడుకో అని చెబుతూ కొన్ని సలహాలు ఇచ్చాడు. దేని గురించో తెలుసా? ఈ యొక్క విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోకుండా ఉండాలి అంటే, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండన్నాడు. ఆ విషయం ఏంటో తెలుసా? విపరీత వాదనలకు దూరంగా ఉండు అని చెప్పన్నాడు. ఒకసారి చూద్దాం బైబిల్లో. చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనాలు. విపరీత వాదములకు నువ్వు దూరంగా ఉండు, ఎందుకంటే ఆ విషయంలో కొందరు ప్రవీణులం అనుకొని
విశ్వాస విషయంలో తప్పిపోయిరి అని చెప్పి ఇక్కడ రాయబడింది. కనుక అది ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే విశ్వాసం నుంచి తప్పిపోయేలా చేస్తుంది. అందుకని విపరీతమైన తర్కములు ఈ రోజులో అది ఎంత ఎక్కువైపోయిందో మనం చూస్తున్నాం. యూట్యూబ్లో విపరీతంగా ఎవరికి వాళ్ళే ఛానల్స్ పెట్టుకొని విపరీతమైన తర్కాలు అనే దాన్ని మనం చూస్తున్నాం. దాని గురించి అంటూ విపరీతమైన వాదనలు మాని ఆ విషయంలో అనేక మంది తామే ప్రవీణులం అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారు అని చెప్పన్నాడు. ఎక్కువగా విపరీతమైన వాదనలకు సంబంధించిన వీడియోస్కి దూరంగా ఉండడం మంచిది కదండి. అటువంటి లాజిక్లు తర్కాల గురించి మనం వెళ్తే మన విశ్వాసం మనం కూడా తప్పిపోయే పరిస్థితుంది. అందుకని అంచు దినాల్లో రకరకాలైన వాటి గురించి విపరీతమైన వాదనలు పెరిగిపోతున్నాయి. అటువంటి వాటిని నేను చూడడానికి ఇష్టపడను. మన జీవితంలో కూడా అటువంటి వాటిని మనం చూడకూడదు. మన విశ్వాసాన్ని పెంచాలి, క్రీస్తునందుల విశ్వాసం మనకి పెంచాలి తప్ప విపరీత వాదనలోనికి మనం దిగకూడదు. అలాగే ఆ వాదనల వైపు మనం కూడా ఎక్కువగా మళ్ళీపోకుండా ఉండడం కూడా మంచిది. విపరీతంగా అన్ని విషయాలు లాజిక్లు అన్నీ లాగి విపరీతమైన మర్మాలు తెలిసి ఇవి తెలిసి అవి తెలిసి నాకు అన్నీ తెలిసిపోయి నీకేమీ తెలియదని ఇతరులతో వాదించి గర్విష్ఠై నరకానికి పోవడం కంటే వాక్యానుసారంగా మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని పట్టుకొని పరిశుద్ధంగా జీవించి పరలోకానికి పోవడం మేలు. అందుకోసం అని చెప్పి వాక్యాన్ని పట్టుకొని విశ్వాసాన్ని పెంపొందించే క్రైస్తవులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈవిల్ బైబిల్ అని చెప్పి ఇద్దరు భార్య భర్తలు వాక్య విరోధమైన బోధని పనిగట్టుకొని కూర్చొని వారిద్దరు చేస్తున్నారు. అందులో ఇద్దరు కూడా వైన్ గ్లాసులు పట్టుకొని అందులో భర్త ఏమొచ్చి సైతాన్ లాగే తయారయ్యి అచ్చు సైతాన్ లాగే ఈ యొక్క లిప్స్కి కూడా ఒకలాంటి రంగు వేసేసుకొని వారిద్దరూ హేళన చేస్తూ తాగుతూ బైబిల్లో దేవుడు ఇలా చెప్పాడు, ఇది తప్పు అది తప్పు ఇలాగ అనేసాడు చూడండి అలాగనే చూడండి అంటే సుమారుగా 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాన్ని లైక్ చేస్తున్నారు. అంటే వారు ఏం చేస్తున్నారంటే వితర్కాలని తీసుకొని వచ్చి విపరీతమైన వాదనలు తీసుకొని వచ్చి తప్పులోనికి నడిపించి విశ్వాసం నుంచి తప్పిస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పి ఇవి ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అందుకనే విశ్వాసం లేని భ్రష్ట హృదయం అన్నాడు దేవుడు, ఈవిల్ హార్ట్ అని చెప్పన్నాడు. విశ్వాసం లేని భ్రష్ట హృదయం మీలో ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అంచు దినాల్లో విశ్వాసమును కాపాడుకోండి, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. విన్న మాటలు మా హృదయంలో చెరగని ముద్రలు వేయబడగలటకు సహాయం చేయండి. నిజమైన విశ్వాసం, నువ్వు కోరుకునే విశ్వాసం, ఆత్మ సంబంధమైన విశ్వాసం మాలో పెంపొందించగలిగే కృప మాకు దయచేయండి. విశ్వాసం యొక్క శక్తిని ప్రతి ఒక్కరూ రుచి చూచే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది శాశ్వతమైనది. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రక్షకుని యొక్క ప్రేమ లోకానికి చాటడానికే ఈ వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. తేదీ డిసెంబర్ 16, 3వ శనివారం. స్థలం MGM పార్క్, వుడా పార్క్ ప్రక్కన, విశాఖపట్నం. సమయం సాయంకాలం 6 గంటలకు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, కిడ్స్ కొరియోస్, హృదయాలను స్పందింపజేసే సందేశం మీకోసం, మీ కుటుంబాల కోసం. కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. మరియు మీకోసం, మీ కుటుంబాల కోసం 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధం చేశాం. వివరాలకు సంప్రదించండి 8096704111 8096704222. డోంట్ మిస్ ఇట్. ఇది మీ అద్భుతం.